హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి శ్రీరామ నవమికి చేసుకునే వడపప్పు పానకాన్ని ఎలా చేయాలో చూద్దాం. రాముల వారికి ఈ వడపప్పు పానకం అంటే చాలా ఇష్టం. అలాంటి వడపప్పు పానకాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇలా బౌల్లోకి 1/2 కప్పు పెసరపప్పును వేసి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ పోసి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ని పోసుకొని బెల్లం తురుమును వేసి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్లోకి పోసుకోవాలి. అంతే అండి, పానకం రెడీ అయినట్లే. 2 గంటల తర్వాత పప్పు చూడండి బాగా నానింది. ఇప్పుడు మరలా ఓసారి పప్పును శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, పప్పు ఈ విధంగా మెత్తగా నానాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం ముక్కను పెట్టి దేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే రాముల వారికి ఇష్టమైన వడపప్పు పానకం రెడీ అయినట్లే. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.